ఫ్రెండ్స్, ఈ వీడియోలో మగవాడు జీవిత విధానం. మగవాడు జీవిత విధానం ఎలా? ఎందుకంటే మనిషిగా మనం పుట్టాము. కారణం ఏంటంటే మనిషిగా జీవించడానికి. మనిషి ప్రాముఖ్యమైనది. మనిషి ప్రాముఖ్యముగా జీవితాన్ని ఉండాలి. మనిషి జీవితం ఎలా, మనిషి జీవితం ఏ విధంగా జీవించి ముందుకు సాగాలి అనేదే మనం తెలుసుకోవాలి, జీవించాలి. ఎందుకంటే మనిషి జీవితం శ్రేష్టం. కాబట్టి మనము మగవాడి జీవిత విధానం వేరే, ఆడవాళ్ళ జీవిత విధానం వేరే. అలాగే పిల్లల జీవిత విధానం వేరే. మీరు ఆలోచించండి, తెలుసుకోండి. మగవాడు కుటుంబానికి బ్రతకడానికి ముఖ్య వ్యక్తిగా ఉంటాడు. మగవాడు ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి కావలసిన అవసరతలు తీరుస్తూ ఉండాలి. జీవించడానికి ముందడుగు వేయాల్సి ఉంటుంది మగవాడు. మగవాడు ముందుండి నడిపించాలి కుటుంబాన్ని. తల్లిదండ్రులు, భార్య, పిల్లలను గమనిస్తూ మంచి జీవితం నడిపించాలి. ఎందుకంటే ఈ లోకంలో నీ చిన్ని జీవితం ఉంటుంది. అంటే కొద్ది దినాల్లో నువ్వు జీవిస్తావు, బ్రతుకుతావు, తర్వాత నువ్వు మరణిస్తావు. అందుకే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎలా జీవించాలి అనేది మగవాడు నిర్ణయం తీసుకుంటూ మంచి మార్గంలో మంచి జీవితం ఇవ్వాలి కుటుంబానికి. కాబట్టి మనము కొంతకాలములో మన కుటుంబీకులతో అందుబాటులో ఉండి ఎలాగైతే మనము మేలుకరంగా జీవితం ఉండబోతుందో ఉండడానికి ప్రయత్నిస్తూ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు బాధ్యత ఇంట్లో జీవించడానికి కావలసినంత ఆహార పదార్థాలు కావచ్చు ఏర్పరచడానికి, జీవితాన్ని సరిచేయడానికి, కుటుంబాన్ని ప్రేమించి జీవితాన్ని బాగు చేయడానికి, జీవితాన్ని సరిపెట్టడానికి, జీవితాన్ని భాగస్వామ్యం చేయడానికి, జీవితంలో తల్లిదండ్రుల కోసం నిర్ణయం తీసుకుంటూ, భార్య పిల్లల కోసం నిర్ణయం తీసుకుంటూ, జీవితం ఎలా జీవించాలి, ఎలా జీవితాన్ని కొనసాగించాలి అనేది మనం ఆలోచన చేసి ముందుకు సాగిపోవాల్సింది మగవాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక అంశంపై మనం మాట్లాడదాం.